సాంబార్ కూడా చేసి కొబ్బరి రైస్ పన్నీర్ కర్రీ ఇప్పుడైతే తెచ్చేస్తాను. ఇవన్నీ ఎంతసేపు చెప్పు నీకు ఈవినింగ్ వచ్చాను రా. నేను చెప్తాను శ్రావంతి. లేదు ఇందాక ఫోన్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు మరి. అదే కదా ఏమో. సరే అయితే వచ్చేది ప్రాబ్లం లేదు. వచ్చేది అరే అన్ని తీసుకొచ్చాను కూడా నేను. ఇంకెందుకు మరి. సరే ఓకే బై. ఫ్రెండ్స్ వస్తున్నారు ఈరోజు. దేనికి? డిన్నర్కి. ఎక్కడైనా పిలిచాను. 2 ఫ్యామిలీస్ మొత్తం. 2 కాదు 3 ఫ్యామిలీస్. నేను అసలు ఎందుకు ఇంట్లో ఉన్నాను తెలుసా? రిలాక్స్ అవుదామని చెప్పి ఉన్నాను. వచ్చిన శుభ్రం వంటలు వేసారు. నేనైతే ఇప్పుడు చేయలేను నందు. ఇప్పుడు చేయదు శ్రవంతి, నైట్కి ప్రిపేర్ చేసి అయిపోతుంది. అది నీ ఫ్రెండ్స్ వస్తే మాత్రం తెగ ఎరబడిపోయి చేసేస్తా. అది తెచ్చింది అది ఇది అనుకుని. మా ఫ్రెండ్స్ వస్తే నేను వాళ్ళతో మొత్తం పని చేయించేస్తాను. ఇది నాకు ఉంది, అవి చెయ్యి ఇవి చెయ్యి చెప్పి ఆర్డర్ వేస్తే మరి చేయిస్తాను మా ఫ్రెండ్స్ తోని. మీ ఫ్రెండ్స్ కదా నేను చెప్పలేను కదా. నా ఫ్రెండ్స్ వచ్చారంట కనుక అసలు ఫ్యామిలీలా కలిసిపోయి ఉంటారు. వాళ్ళు మన ఇంటికి వచ్చారా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళామో అర్థం కాదు. ఫాస్ట్ గా చేసేసి వాళ్ళు డిన్నర్ చేసి వెళ్ళిపోతారు. అప్పుడు నీ ఇష్టం, కంప్లీట్ గా రెస్ట్ తీసుకుంటుంది. రేపు అంతా కూడా రెస్ట్, ఒక్క పని ముట్టుకోదు. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు మొత్తం నేను చూసుకుంటాను. ఓకే చూస్తారు, మీరు చెయ్యరు. సామాన్లన్నీ కూడా తీసుకొచ్చాను శ్రవంతి. ఎక్కడ బయట పెట్టాను. అంతవరకు తీసుకొచ్చారు, లోపలికి తీసుకొని రాలేరా? నేను ఓకే అన్నాక అప్పుడు తీసుకొని వస్తారా? నీ గురించి నేను ఎలా చెప్పింది తెలుసా? అక్కడ చికెన్ అదరి కొట్టేస్తావు, కొబ్బరి రైస్ ఇదర కొట్టేస్తావు. చికెన్ గేట్ చేస్తా అప్పుడప్పుడు చేసేదాన్ని కదా. మీకే తెలియదు, మీరేమో అదరు కొట్టారని చెప్పారు. గుర్తు రావట్లేదు శ్రవంతి. నువ్వు 1 ఐటమ్స్ చేస్తున్నావు, ఏ ఐటమ్ అని గుర్తు పెట్టుకుంటాను చెప్పు. అందే బాగా అవసరం మాత్రం మంచిగా వాడుకుంటారే. ప్లీజ్ నిజంగా చెప్తాను, వంటలు అదర కొడతావు కదా. అదే విషయం అక్కడ. సర్లేండి వండుతాను, చూడద్దా సామాన్లు అదే ఏంటి అనుకున్నారా? నేను ఏమైనా చికెన్ మొగలే బిర్యానీ చేశాను. అండ్ అలాంటి చికెన్ కొంచెం పక్కకు తీసుకుని చికెన్ ఫ్రై చేసి, అండ్ ఇంకా చికెన్ లోని నువ్వు చికెన్ 65 చికెన్ అలా సెపరేట్ చేసాను. కైమా జీడిపప్పు, బొమ్మిడాయల పులుసు వచ్చావంతే. నేను కాదు ఈరోజు వచ్చిన ఫ్రెండ్స్ చెప్తారు చూడండి నువ్వు వంటల గురించి. బొమ్మిడాయల పులుసు వచ్చేసాయి. మర్చిపోయాను, ప్రాన్స్ కర్రీ వచ్చేసి. ఇంకెందుకు అది ఒకటి వదిలేడు అనుకో. ప్రాన్స్ కర్రీ కూడా బాగా చేస్తారు. ప్రాన్స్ కర్రీ చేసి ప్రాన్స్ కూడా కొంచెం అవుతుంది కదా, ఫ్రై అవుతుంది కదా శ్రావంతి. ప్రాన్స్ ఫ్రై అవుతుంది కదా, ఫ్రై కూడా చేశారు. అదే శనగపిండిలో ఉన్న డిప్ చేసి వేస్తారు ఫ్రై, గోధుమ పిండి రక్తంలో డిప్ చేసేయండి. ఫోన్లే అదేలే ఏదో దాంట్లో కానీ నీ కంఫర్ట్. ప్రాన్స్ ఫ్రై ఒకటి చేశారు. గుర్తు చేయవేం శ్రావంతి, మంచూరియా ఒకటి ఉంది కదా, మంచూరియా ఒకటి చేయి. అది వెళ్ళిపోద్ది అసలు. చికెన్ అయిపోయింది, ఓకే ఫిష్ అయిపోయింది, అయితే పీకలు అయిపోయి అంతేలే సరిపోయింది. నెక్స్ట్ నువ్వు ఫస్ట్ అన్నావు సాంబార్ కూడా చేసి కొబ్బరి రైస్ పన్నీర్ కర్రీ ఇప్పుడైతే తెచ్చేస్తాను. ఇవన్నీ ఎంతసేపు చెప్పు నీకు. మినీ హోటల్ ఓపెన్ చేశారా ఏంటి? రేపటి నుంచి మీతో పాటు నేను ఆఫీస్కి వస్తాను. సరే ఇవన్నీ చేసే ఒక్క రోజుకి, ఓకేనా? ఇక్కడ స్టార్ట్ అయిపోయా. రెడీ అన్ని తెలుసు కదా శ్రవంతి గురించి. ఏంట్రా ఇప్పుడు ప్లాన్ చేంజ్ ఏంట్రా? ఏం మాట్లాడతాం అర్థమవుతుందా? ఇద్దరు రావట్లేదా? సరిపోయింది. సరే శ్రవంతి చెప్పాలి ఇప్పుడు. సచ్చని ఈ రోజు శ్రవంతి అన్ని అయిపోయాయి. ఎందుకు అలా పిలిచేస్తున్నారు? అయిపోయాడండి, రైట్ ఒక్కటే ఉంది. అయిపోయేటన్ని చేసారా? అయిపోయాయి, చెప్పినవన్నీ చేసావా? రైట్ చేస్తే పూర్తిగా అయిపోయినట్టు. ఇంకేసి ఇప్పుడు వీళ్ళు రాను అని ఏమన్నా అన్నారు అనుకో,